ఓం నమ శివాయ. చూడండి, మనం నిత్య జీవితములో ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడాలండి. అసత్యము మాట్లాడకూడదు. అబద్ధము చెప్పకూడదు. ఏదో ఇంక తప్పదు, ప్రాణం మీందికి వచ్చేసింది అనుకుంటే తప్ప అబద్ధాలు మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడాలి. ఒక సత్యము మాట్లాడితే, ఒక నిజం చెబితే మహాభారతం ప్రకారం ఎంతటి పుణ్య ఫలితమొస్తుందో చెబుతాను వినండి. మనము ఒక మంచినీళ్ళ బావి తవ్విస్తే ఎంతో పుణ్యమొస్తుందండి. అటువంటి మంచినీళ్ళ బావులు 100 బావులు తవ్వించినటువంటి పుణ్య ఫలితం మనకు రావాలి అంటే, ఒక మెట్లు కలిగినటువంటి బావిని తవ్వించాలి. అంటే కిందికి మెట్లు దిగి నీళ్లు త్రాగుతారు గదండీ! అలాగా మెట్లు ఉండేటువంటి బావిని తవ్వించాలనమాట. ఆ ఒక్క బావిని, మెట్లు గలిగినటువంటి బావిని తవ్విస్తే 100 చేదబావులు తవ్వించినటువంటి పుణ్యం వస్తుంది. అటువంటి మెట్లు గలిగినటువంటి బావులు 100 బావులు తవ్వించినటువంటి పుణ్య ఫలితం మనకు రావాలి అంటే ఒక యజ్ఞము చెయ్యాలి. అటువంటి యజ్ఞాలు 100 యజ్ఞాలు జేసినటువంటి పుణ్య ఫలితం రావాలి అంటే ఒక కొడుకును కనాలి. అటువంటి కుమారుల్ని 100 మంది కుమారుల్ని కన్నటువంటి పుణ్య ఫలితం రావాలి అంటే ఒక సత్యమైనటువంటి మాట మాట్లాడాలి. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతోందండి? సత్యం అంత గొప్పదనమాట. కాబట్టి సత్యమే మాట్లాడి చక్కగా ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షితః అన్నారు. మనం ధర్మంగా జీవిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనకున్నంతలో ధర్మంగా జీవించాలి మనం. కాబట్టి చక్కగా ధర్మంగా జీవించి భగవంతుని పాదాల్ని ఆశ్రయించి ఆలయాల్ని సందర్శించి సకల శుభాల్ని పొంది ధరించండి. సర్వే జనా సుఖినో భవంతు.